సీఎం చంద్రబాబు సారు ఏలు చూపెడితే కొండవాకే తట్టే ఉన్నారు కదా ఆంధ్ర దిక్కు ఆఫీసర్లు. టెక్నాలజీ అందిపుచ్చుకొని ముంగడికి పోవాలని సీఎం సారు పిలుపునిస్తే తూచా తప్పకుండా పాటించి అన్ని పనులు హైటెక్ టెక్నాలజీతోనే చేస్తామని చూపెడుతున్నారు ఒంగోలు కాడి సర్కార్ ఆఫీసర్లు. అసలు ముచ్చటేందంటే దోమలు పోవాలంటే వాడలల్లా మోటార్లతోటి కెమికల్ పొగ చల్లితే ఒడుతుంది. చిన్న చిన్న మోరీలలో దోమల మందులు స్ప్రే కొడితే పోతుంది. కానీ పెద్ద మోరీలకు ఎట్లా అని బగ్గా ఆలోచన చేసిర్రు. పెద్ద మోరీలలో దొరకకుండా దప్పించుక తిరుగుతున్న దోమలను డ్రోన్లతోటి మట్టుబెట్టే పని ముంగటేసుకున్నారు ఒంగోలు మున్సిపాలిటోళ్లు. ఇవాళ అందరు గూడొచ్చి డ్రోన్లతోని అసుంటున్న పోతరాజు కాలువ మీద దండయాత్ర చేసిర్రు. కాలువ అంతా డ్రోన్ను గలెదిప్పుకుంటా దోమలను కతం పట్టించే మందులు చల్లిర్రు. ఈ కార్యానికి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సారు, కమిషనర్ మల్లికార్జున్ సారు, మేయరు, కార్పొరేటర్లు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తే డ్రోన్ ఆపరేటర్ దోమల మీద దయలేని దండయాత్ర చేసిండు. మరి ఇంత దూరం వచ్చి దీని వెనుక ఉద్దేశమేందో ఎమ్మెల్యే సార్ చెప్పకుంటే ఎట్లా? మామూలుగా సాయంత్రం అయ్యేకి విడిగా బయట నిలబడాలంటే నిలబడలేని పరిస్థితి అయిపోయింది. దానివల్ల ఈరోజు డెంగీ ఫీవర్స్ రావచ్చు, మలేరియా ఫీవర్ రావచ్చు. ఈరోజు ఆరోగ్యం ఇబ్బంది పడే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఎన్ని రకాలుగా ఫాగింగ్ చేసినా మాన్యువల్గా చేస్తున్నా కూడా అవి నివారించలేకపోతూ ఉన్నాం. కాబట్టి ఈరోజు డ్రోన్ ద్వారా ఎక్కడైతే మెయిన్ పోతరాజు కాలువ వస్తూ ఉందో దానికి, అదేవిధంగా మెయిన్ డ్రైన్స్ 15 డ్రైన్లు మెయిన్ డ్రైన్స్ ఉన్నాయి. ఓపెన్ డ్రైన్స్కి కూడా దీని ద్వారానే చేస్తే కొంత నివారించటని చెప్పేసి దానికోసం అని చెప్పేసి ఈరోజు ప్రారంభించారు. దీన్ని కంటిన్యూగా 2 డేస్కి ఒకసారి దీన్ని స్ప్రే చేసి తగ్గించాలనేదే మన ఉద్దేశం. కొద్దిగా పాడుదోమలను పాత్రవేట్టుడే సారోళ్ళ ఉద్దేశం అట. ఆలోచన మంచిగానే ఉంది గాని సారు కీడెంచి మేలెంచాలన్నట్టు ఇంటి చుట్టూ దోమతెరలు, చిన్న రూమ్ల తోపు దోమల బత్తులు, నాకౌట్లు పెడితేనే దోమలు నాశనం కావు. ఈ డ్రోన్ గాలికి అంతంత మాత్రంగానే పడే దోమల మందుకు నాశనమైపోతాయా చూడురి. మరి నిపుణులతోటి కొద్ది దినాలు షేకింగ్ చేసి ఫలితం దక్కుతున్నదో లేదో ఆలోచన చేయుర్రి. టెక్నాలజీ పేరు మీద ఉత్తగా పబ్లిక్ పైసలు డ్రోన్ల పాలు చేయకుర్రని అనుకోవట్టిరు అటు దిక్కు ప్రతిపక్ష పోళ్ళు.